ఆకారం ఓంకారం ఆకారం చెప్పండి. 2 years నుంచి వస్తాను. చాలా బాగుంది. ఇక్కడ అలంకారం కూడా చాలా బాగుంది. దేవుడు బాగా భక్తి అంతా బాగుంది. మీరు పాల్పంచుకుంటున్నారా ఈ అలంకరణలో? వస్తున్నాను అన్ని రోజు ఒక ఘట్టం, రోజు ఒక ఉత్సవమూర్తి వస్తున్నారు. రోజు కళ్యాణాలు ఎలా ఉంది? చాలా కైలాసంలో ఉన్నట్టుంది. చాలా బాగుంది. ఎలా అద్భుతంగా ఉందండి. ఫస్ట్ టైం వచ్చాను, చాలా ఆనందంగా ఉంది. అది కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అంటే ప్రత్యేకంగా చూడాలని వచ్చాను. ఎలా రావాలో నాకు తెలియదు, అయినా అనుకుని వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా భక్తి చాలా ఇక్కడ బాగుంది. గుడిలో ఎలా ఉందో ఇక్కడ అలాగా ఉంది. ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నామండి. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. అలాగే చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్నాను కానీ రాలేకపోయాను. ఫస్ట్ టైం వేరే ఫ్రెండ్ తెలిసిన వాళ్ళ ద్వారాగా మా అక్క తీసుకొచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది. అవును. నా పేరు లక్ష్మి. జీడిమెట్ల జనప్రియ అపార్ట్మెంట్ నుంచి వచ్చాము మేము నలుగురం కలిసి. ఈ వార్షికోత్సవం చాలా బాగా జరుగుతుంది. భక్తి టీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేరు శశికళ అండి. నేను లాస్ట్ టైం కూడా పోయిన సంవత్సరం కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చాను. చాలా బాగుందండి ఈ ప్రోగ్రాం. నిజంగా శివుడు కైలాసం నుంచి ఇక్కడ భూమి మీదకి దిగి వచ్చినట్లుగా ఉంది. అసలు మేము ఇక్కడ ఎన్ని అవర్స్ అంటే 9 o'clock వరకు ఉన్నాం పోయినసారి. లింగోద్భవం కార్యక్రమం కానీ ఇక్కడ ప్రోగ్రామ్స్ కానీ చాలా చాలా బాగున్నాయండి. అసలు అది వర్ణాతీతం అనమాట. ఆ హ్యాపీనెస్ తోని మళ్ళీ ఈ సంవత్సరం గుణంగా శివుడికి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. లాస్ట్ ఇయర్ మెమరబుల్ ఈవెంట్ అంటే నా జీవితంలో అంటే మర్చిపోలేంది. మళ్ళీ దానికోసం మళ్ళీ ఈ సంవత్సరం కూడా కావాలని మరీ వచ్చామండి. ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ చాలా అసలు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని ప్రతిరోజు ఈ విధంగా డెకరేషన్ కి పుష్పాలు కానీ ఇట్లా తెచ్చిచ్చే అంటే ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు అండి. చాలా బాగుంది. అసలు ఇంత కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా కష్టతరమైనది. ఈ విధంగా నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు అండి. నేను బిఎన్ రెడ్డి నుంచి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చానండి. మళ్ళీ 10 సంవత్సరం రావాలని కోరుకుంటున్నాను అండి. నేను నవ్య జ్యోతి. నేను పూణే నుంచి వచ్చాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం ఈరోజు అటెండ్ అవ్వడానికి వచ్చాను. నేను పూణే నుంచి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అటెండ్ అవ్వడం. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. నేను నిజాంపేట ఇప్పటి వరకు నా పేరు కళ్యాణి అండి. నేను నిజాంపేట నుంచి వచ్చాను. ఇదే మొదటిసారి రావటం. చాలా అద్భుతంగా ఉంది. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు కుదిరింది. చాలా బాగుందండి అలంకరణ. విజేతలు వీళ్ళు. అలంకరణలు మీకు నచ్చాయి ఇక్కడ? ముఖ్యంగా పుష్పాలంకరణ కానీ నృత్యం కానీ అన్ని దీపాలంకరణ అంతా బాగుంది. ఇన్ని రోజులు టీవీలో చూస్తాము, ఇప్పుడు రియల్ గా చూస్తున్నాను, ప్రత్యక్షంగా చూస్తున్నాను. అనుభూతి మీకు? చాలా బాగుంది. ఇంకా దీపాలు వెలిగించేటప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. పేరు? నేను కూకట్పల్లి. నేను ఒకటి చెప్పిన తర్వాత ఎలా ఉందని మీరు చెప్పండి. ఓకే. నా పేరు దేవి. కూకట్పల్లి నుంచి వచ్చాము. టీవీలో చూసే కన్నా ఇలా రియల్గా చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా అద్భుతంగా చూస్తుంటారా భక్తి టీవీ? చూస్తుంటాం. కార్యక్రమాలు అన్నీ చూస్తాం. ఈ ప్రాంగణంలో మీరు అలా అడుగు పెట్టిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఈ అద్భుతమైన అలంకరణ ఏంటి? దీపాల మధ్యన సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంది. 2 కళ్ళు సరిపోవట్లేదు నన్ను చూడటానికి. చాలా అద్భుతంగా ఈతను చేసిన దానికి చాలా అతనుకున్న జన్మల పుణ్యఫలం. ఈ కోటి దీపాలంకరణ చేసిన దానికి ఈ ప్రజలందరూ కూడా ఆయన స్మరించే వాళ్ళే కానీ దేవుడి కన్నా ఎక్కువ ఈ అన్ని అరేంజ్మెంట్ చేసిన వాళ్ళనే ఎక్కువగా తలస్తున్నారు. పేరు పద్మావతి. సన్నత్ నగర్ నుంచి వచ్చాము. నా పేరు పద్మావతి. సన్నత్ నగర్ నుంచి వస్తున్నాను. ఇక్కడ అరేంజ్మెంట్లు కానీ అన్ని కానీ చాలా బాగున్నాయి. మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము. అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి. చౌదరి గారు వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. హరహర మహాదేవ శంభో శంకర. భక్తి టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం వచ్చి బాగా దీపాలు వెలిగించి చాలా సంతోషంగా ఈ అలంకరణలు అన్ని చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటిది ప్రతి చోట జరగాలని కోరుకుంటున్నాను. వచ్చానండి. 6 సంవత్సరాలు 6వ సంవత్సరం అయింది మొదలుపెట్టి.
మౌలాలి నుంచి వచ్చాము. మౌలాలి హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చాము. ఇవాళే ఫస్ట్ టైం వచ్చాము. అందరూ చెప్తుంటే బాగుంటుందని చూద్దామని వచ్చాము. వెలిగించుకోవాలి. భక్తి టీవీ చూస్తుంటారు? చూస్తుంటాం, రెగ్యులర్గా చూస్తున్నాం. ఇవి దీపోత్సవం నిన్న జరిగిన ఆకు పూజ అన్నీ చూసాము. సో ఇవాళ మేము కూడా ఇక్కడ దీపం వెలిగించుకుందామని వచ్చాము. ఓకే. అంటే ఏం తెలుసు మీకు కోటి దీపోత్సవం గురించి? ఏమని విన్నారు? అంటే ఏం చూసారు? అంటే కోటి దీపాలు వెలిగిస్తారు, ఎక్కడెక్కడి నుంచో బాగా భక్తులు వచ్చి ఇక్కడ వెలిగిస్తారు అని విన్నాము. సో అది కూడా మేము కూడా వచ్చి పార్టిసిపేట్ చేద్దాము అని వచ్చాము. థ్యాంక్ యూ. మేము మౌలాలి హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చినామండి. ఫస్ట్ టైం వచ్చినామండి. మేము అంతా ఫ్రెండ్స్. అది టీవీలో బాగా చూపిస్తారు, ఎక్కడెక్కడి నుంచో చూడడానికి వస్తుంది కదా, మేము ఇందులో కొంచెం పార్టిసిపేట్ చేద్దామని వచ్చినాము. మేము మౌలాలి నుంచి వచ్చాము. మరి ప్రాంగణంలో అడుగు పెట్టిన తర్వాత ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది, ఫ్రీగా ఉంది, మంచిగా ఉంది. థ్యాంక్ యూ. మేము లాస్ట్ ఇయర్ కూడా చూసామండి. సో ఇక్కడ చాలా బాగా అవుతుంది ప్రోగ్రాము. మేము అల్వాల్ నుండి వచ్చాము. సో ఇక్కడ కోటి దీపాలంటే ఒకేసారి వెలిగించడము ఇదే మొదటిసారి చూడడము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. రోజు ఒక దేవుడిది కళ్యాణం జరుగుతుంది. అలా మా చిన్న బాబు ఉన్నా కానీ మాకు ఇక్కడ లాస్ట్ ఇయర్ చూసాం కాబట్టి మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయినా కానీ సరే మళ్ళీ రావాలనిపించిందండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది కోటి దీపం? చాలా బాగా అనిపిస్తుందండి. ఎక్కడ నుండి వచ్చారు? మేము నల్లకుంట శివం రోడ్ నుంచి సెకండ్ టైం వస్తున్నాం. ఓపికతో వచ్చారు. ఓపిక. భక్తి టీవీ చూస్తారా? అదే చూస్తాం, ఇంకేం చూడం మేము. ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రాంగణం? చాలా పవిత్రంగా బాగుంటుంది. అదొక భూతల స్వర్గం లాగా ఉంది, అంతకంటే ఇంకా చెప్పలేమండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. అందుకే సెకండ్ టైం కూడా వస్తాం. ప్రతిసారి రావాలి అని కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తామండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం. వీఆర్ కమింగ్ ఫ్రమ్ రామంతపూర్. చాలా బాగా చేశారు డెకరేషన్స్ అవి. దేవుని చూస్తుంటే రియల్గా తిరుపతి వెళ్ళి ఆ దేవుని దర్శించుకున్నంత ఫీలింగ్ వస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ థ్యాంక్ఫుల్ టు భక్తి టీవీ ఛానల్. థ్యాంక్ యూ. కోటి దీపోత్సవం గురించి మీకు ఏం తెలుసు? యాక్చువల్లీ ఫస్ట్ టైం వస్తున్నాను నేను. ఐ స్టే ఇన్ డీడీ కాలనీ. తో ఈరోజు మంచి రోజు పెట్టుకుందామని వచ్చిన. చాలా రోజుల తర్వాత ఈరోజు కుదిరింది, వచ్చాను. సో మీకు ఐడియా ఉందా కోటి దీపోత్సవం? ఐడియా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాను కానీ కుదరలేదు. సో దిస్ టైం ఇంకా మిస్ కావద్దని వచ్చాను. థ్యాంక్ యూ. దీపోత్సవం గురించి రంగరోజు నుంచి వచ్చామండి. ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకుముందు వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ వస్తారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు కోటి దీపోత్సవం అనేది? ఎలా అనిపిస్తుంది? హ్యాపీ మ్యామ్, మంచిగా అనిపిస్తుంది అండి. ఇక్కడ అలంకరణ కానీ కార్యక్రమాలు కానీ డైలీ టీవీలో చూస్తాము, ఈసారి ఈరోజు డైరెక్ట్ వచ్చామండి. ఓకే, బాగుంది. నేను లాస్ట్ టైం వచ్చాను. చాలా చాలా బాగుంటుంది. ఇంత గొప్పగా చేయడం చాలా మంచి. ఇది హిందూకి ఒక గొప్పది. ఇది చాలా చాలా అంటే చాలా మంచిది. దీపోత్సవం అంటే కొన్ని కోట్ల ప్రజలు వస్తున్నారు అంటే మన హైదరాబాద్కి ఇది చాలా ఒక దీపం లాంటిది. ఇది చాలా మంచి ప్రోగ్రాం, చాలా మంచిది ఇది. ఓకే. అండి మాది ఖమ్మం నుండి వస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం కోసం వచ్చారా? టీవీలో చూసి అవునా? చాలా బాగా చేస్తున్నారని వచ్చాము. ఇదే ఫస్ట్ రావటం అండి. ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఇంతకు ముందు ఇవాళ ఫస్ట్ టైం వచ్చారు. ఇంతకు ముందు మీరు టీవీలో చూస్తున్నారు. రోజు చూస్తున్నాం. టీవీలో మాకు నచ్చే వచ్చామండి. నచ్చే వచ్చారా? మాకు నచ్చే. విధంగా ఉంటుంది దీపం వెలిగించే వరకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఖమ్మం ఖమ్మం నుండి. ఓకే. ఎలా ఇక్కడ కోరుకున్న వాళ్ళకందరికీ దేవుడు మంచి చేస్తుంది. సో అందరు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అడిక్మెట్ నుండి వచ్చాము. ఓకే. ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తున్నారు. థర్డ్ ఇయర్ అండి. థర్డ్ ఇయర్. ఎలా ఉంది దీపాలు వెలిగించి? చాలా బాగుంది. ఎక్కడికో ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇంత చక్కగా అరేంజ్ చేయడం అసలు చాలా వండర్ అన్నట్టు. రోజు ఒక పీఠాధిపతులు రావడము, అమ్మవార్లని శ్రీవార్లని దర్శించుకోవడం, అభిషేకాలు, కళ్యాణం చాలా చక్కగా బాగుంది. టీవీలో చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి స్వయంగా చూస్తే ఇంకా బాగుంటుందని అందరు భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. నిజంగా రియల్ ఎన్టీవీ వాళ్ళకి, భక్తి ఛానల్ వాళ్ళకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ నుండి వచ్చారమ్మా? మేము చిలకనగర్, ఉప్పల్. సో ఇంతకు ముందు వచ్చారు, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి రాగానే? చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ అలంకరణ అవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది.
చాలా బాగుంది. డైలీ టీవీలో చూసి చూసి మాకు రాలని కుతూహలంతో వచ్చేసాము. వాడు వచ్చేసారు. ఇంకా 5 రోజులు ఉంది మరి, మళ్ళీ వీలు చూసుకొని రండి. వస్తాం కంపల్సరీ. ఓకే మేడం, వస్తాం. థ్యాంక్ యూ. టీవీ యాజమాన్యం చౌదరి గారికి చాలా శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం అతను తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయరని మాకు అనిపిస్తుంది. ఈసారి మేము మిస్ అవుతామేమో అనుకున్నాము, కాకపోతే వచ్చాము, మా అదృష్టం. శివుడు రప్పించుకున్నాడు. అది మేడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. వర్ణన చెప్పండి అంతే. చాలా బాగుందండి. నిజంగా కైలాసంలానే ఉంది, కైలాసంలో ఉన్నట్టే ఉంది, ఎంతో బాగుంది. రోజు వస్తున్నారా? 3 రోజులు వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే పక్కనే మాకు కనిపిస్తూ ఉంటుంది. వచ్చినాము, కంపల్సరీ కోటి దీపోత్సవంలో పాల్గొనాలని వచ్చినాము. అవును, సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాము చేసినందుకు వాళ్ళకు భక్తి టీవీ వాళ్ళకు చాలా ధన్యవాదాలు. దీపోత్సవం రావడం ఇది ఫస్ట్ టైం వచ్చాను నేను. ఎవరి ద్వారా చాలా తెలుసుకున్నారు? టీవీలో మా చెల్లి ద్వారా చెల్లి వచ్చాను. ద్వారా వచ్చారా? ఎక్కడి నుండి వచ్చారు? మేము ఇక్కడే అమీర్పేట. సో మామూలుగా అయితే భక్తి టీవీ చూస్తుంటారు కదా, బాగా చూస్తుంటాం. ఎలా అనిపిస్తున్నాయి కార్యక్రమాలు? చాలా మాకు కళ్యాణోత్సవాలు. మేము రాలేని వాళ్ళు, మాకు వెహికల్ ఉంటే మేము రోజు రాగలుగుతాం. వెహికల్ లేదు కాబట్టి ఏదో అయినా కానీ కష్టపడి వస్తారు. కష్టపడి వస్తున్నాం. ఇక్కడికి ఏమైనా వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మా ఫ్రీగానే లోపల పంపిస్తున్నారా? నేను ఇన్ని రోజుల తర్వాత ఇదే రావడం, అయితే 5 ఏళ్ళ నుంచి మేము వస్తున్నాము. సార్లు వచ్చింది. నిజంగా చెప్పాలి నరేంద్ర చౌదరి గారికి థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఎన్ని చేసినా ఎన్ని జన్మలు ఎత్తినా అలాంటి రుణం తీర్చుకోలేము ఆయనకి. అసలు చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. వెట్టిసేల్ కాలనీ నుంచి వచ్చినామండి. కోటి దీపోత్సవం అంటే చాలా బాగుంది. చాలా ఎప్పుడు వెళ్ళాలి అనేసి ఈ రోజు కుదిరింది. అందుకని చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుందండి. ఎప్పుడు వద్దాం అనుకున్నాం, రాలేకపోయాము. ఈ అవకాశం సడన్ గా అనుకుని వచ్చాము. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ప్రోగ్రామ్ చాలా చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అన్ని భక్తి టీవీ వాళ్ళకి. ప్రతిరోజు భక్తి టీవీలో డైలీ చూస్తున్నానండి. చాలా నచ్చింది, వాళ్ళు వచ్చాము. చాలా డైలీ 9-10:30 దాకా చూస్తూనే ఉంటా టీవీ. డైలీ కూడా నేను మార్నింగ్ ఆన్ చేస్తే భక్తి టీవీనే, మార్నింగ్ టు ఈవినింగ్. అంత ఇంట్రెస్ట్ బాగా. ఇక్కడ ప్రత్యక్షంగా దీపాలు వెలిగించడానికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది మీకు ఇక్కడ? అంటే ఇంత మందిని ఎప్పుడు నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. నాకు తెలిసి ఫస్ట్ టైం చూస్తున్నానండి. చాలా నచ్చింది, డైలీ చూసి బాగా నచ్చింది కనుక ఇవాళ ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉందండి. మేము విజయనగరం నుంచి వచ్చాము. 4 ఏళ్ళ నుంచి వస్తున్న టీవీలో చూస్తూ ఉంటాము. అసలు ఇంత అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అనేది ఇంకెక్కడా చూడలేదు మేము. అసలు చాలా అసలు కైలాసమే దిగి వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తుంది. అవన్నీ చూస్తున్నారు. రోజు చూస్తామండి, తప్పకుండా టీవీ ముందే. ఇంకా చాలా బాగుందండి. టీవీలో చూసి ఇన్స్పైర్ అయ్యి చూద్దామని వచ్చాం. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఒళ్ళు చేస్తుంది. ఎక్కడ వచ్చారు? మిగిలినటువంటి అనేక జలచరాలన్నీ కూడా ఆహారాన్ని పొందగలుగుతున్నాయి అగ్ని కారణంగా. ఎలా అనిపిస్తుంది? ఆ తేజస్సులో కూడా అగ్ని ఉంది. అందుకే మనం మానవులుగా ఎండడము అంటారే, ఎండ అంటారే, ఆ ఎండ పడడాన్ని ఇది చాలా చక్కగా భక్తి టీవీ వారికి మాత్రమే సాధ్యమైనంత చక్కగా, నేత్రపూర్వంగా, ప్రశంసనీయంగా, అభినందనీయంగా చాలా చక్కగా ఉంది. నిజంగా భక్తి టీవీ వారు చేసేటువంటి ఈ ప్రయత్నం చాలా కొనియాడదగ్గది. చాలా చాలా బాగుంది. వారికి, వారి యాజమాన్యానికి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో పాల్గొనే అందరికీ కూడా కృతజ్ఞత అభినందనలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఉన్నారాయనండి. ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం అనేది చాలా గొప్పగా ఉంది. ఇలా ఈ నరేంద్ర చౌదరి గారికి ఇది చేసే అదృష్టం ఆయనకే దక్కింది. ఇది నభూతో నభవిష్యత్తు అన్నట్టు ఇంతవరకు ఎవరు ఇలా చేయలేదు. ఇక మీదట కూడా ఇంత గొప్పగా ఎవరు చేయబోరు. కాబట్టి వారు మా అందరికీ కూడా ఖాళీగా ఉట్టి చేతులతో వచ్చి ఇంతటి పుణ్యాన్ని మేమందరం కూడా పాల్పంచుకోగలుగుతున్నామంటే భక్తి టీవీ నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి అనేక 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 కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. జయ శ్రీమన్నారాయణ.
చాలా బాగుంది. అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి. గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది. వారు చాలా రుణపడి ఉన్నాం మేము. అమరావతిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగితే అష్యూరెన్స్ ఇచ్చారు కదా, వారు చాలా మీ భక్తి టీవీ యాజమాన్యం వారికి మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. నా పేరు వైష్ణవి, నేను 5th క్లాస్ చదువుతున్నాను. నాకు ఇక్కడ రావడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. దీన్ని మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలనుకున్నాను. ఇక్కడ అద్భుతమైనటువంటి అగ్ని ఉందని తెలియచేయడం కోసమే. అలాగే లలాటం నుదుటిలో అగ్ని ఉంది. ఆ 2 కనుబొమ్మల మధ్య చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అమ్మవారు చిదగ్నికుండ చాలా బాగుంది. అక్కడికి ఎక్కడో దూరం వెళ్ళే కంటే ఇక్కడ చాలా బాగుంది. అగ్ని రూపమే సికింద్రాబాద్ లో సాక్షాత్ సుబ్రహ్మణ్య ఈశ. మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వచ్చాము. చాలా వైభవంగా జరుగుతుంది ప్రతిసారి. ఇక్కడ మేము రాబట్టి 3 years అవుతుంది. ఎప్పుడు వచ్చినా మాకు అన్ని కన్వీనియంట్ గా విధిగా అన్ని మంచిగా అవుతుంది. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది, మేనేజ్మెంట్ చాలా బాగుంది. చాలా మేము కూకట్పల్లి నుంచి వస్తున్నామండి. ప్రతి ఏడు వస్తున్నాం ఇక్కడ. ఇలా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ భక్తి చేయని వాళ్ళు ఇలా జరపడం ప్రతి ఏడు ఇలాగే జరపాలని కోరుకుంటున్నాము. బాగున్నాయండి, చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా భక్తి టీవీ వాళ్ళు ఏర్పాటు చేయటం ప్రజలందరికీ కూడా సంతోషంగా ఉంది. ఒక్కళ్ళే కాదు, చాలా వేల మంది, లక్షల మంది కూడా ఆనందిస్తున్నారు. అలాగే టీవీలో కూడా చూస్తున్నాం ప్రతిరోజు. టీవీలో చూసి ఇక్కడికి వచ్చి చూడాలి డైరెక్ట్ గానే అనిపించింది మాకు. అందుకే చూడటానికి వచ్చాము ఇవాళ. మా బంధువులందరం కలిసి వచ్చామన్నమాట. చాలా సంతోషం. పేరు పద్మజ, నేను అంబర్పేట నుంచి వచ్చాను. మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, చాలా టైమ్స్ వస్తుంటాము. చాలా బాగా అనిపిస్తుంది మాకు ఇక్కడికి వస్తుంటే. అదే తీరుగా ఈ ఉదరంలో జఠరూపంలో ఉంటుంది ఇదే అగ్ని. మధ్యప్రదేశ్లో మేము కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. డైరెక్ట్ గా కైలాసాన్ని చూసినట్టే ఉంది. చాలా బాగుంది ఇక్కడ శివుని చూస్తుంటే. అవును, చాలా దూరం నుండి చూడడానికి వచ్చాము. చాలా బాగా చేస్తున్నారు. దీపాల మధ్యన చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉందమ్మా? చూస్తామండి. ప్రతిరోజు ఈవినింగ్ 5:30 స్టార్ట్ చేసి 11 వరకు ఇంట్లో కూడా చూస్తూ ఉంటారు. మన థర్డ్ టైం రావటం మేడం. వీళ్ళేమో ఈ విలేజ్ నుంచి వచ్చారు మేడం, ప్రత్యేకంగా చూడటానికి. నాగలంకల టీకోత్పల్లం గ్రామం నుంచి వచ్చారు మేడం చూడటానికి. చాలా అద్భుతంగా ఉంది మేడం. ఓకే ఇప్పుడే చెప్పమంటారా? బాగుందండి, అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం రావటం. 3 ఏళ్ల నుంచి అనుకుంటున్నాను, ఈసారి వచ్చి చూద్దాం అని చేశాను. చాలా చాలా బాగుంది, అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ప్రాంగణంలో అడుగు పెట్టగానే మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? నిజంగా అందరు దేవుళ్ళని ఇక్కడే చూస్తుంటే మొత్తం తీర్థయాత్ర అంతా చేసి వచ్చినట్టుగా అనుభూతి కలుగుతుంది. రోజు కళ్యాణాలు అదే అన్ని ఇంట్లో కూర్చొని చూస్తున్నాము. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దామని సఫిల్గూడ నుంచి నేను బయలుదేరి ఇక్కడికి వచ్చి చూస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి. మేము బంజారాహిల్స్ నుంచి వచ్చామండి. సో ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నాం, చాలా బాగుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాం. సో ఇంకేం జస్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం. బాగుంది. మేము ఇది ఫస్ట్ టైం వచ్చాం, ఫ్రెండ్స్ తో పాటు కలిసి వచ్చాము. చాలా బాగుంది. విపరీతమైనటువంటి ప్రకాశంతో చాలా బాగుంది, చాలా ఆనందంగా. ఎక్కడ చూసినా మనకి అద్భుతమైన వస్తుంది కాబట్టి రోజు టీవీలో చూస్తున్నా. ఎవ్రీ ఇయర్ ఒకసారి తప్పకుండా మొట్టమొదటిది. అలాగే వేదాలలో మొదటిదైనటువంటి ఋగ్వేదం, ఈ 2 కూడా అగ్ని. వైష్ణవి మియాపూర్ నుంచి వస్తున్నాము. ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్. చాలా చాలా బాగా అనిపిస్తుంది. వేరే ప్రదేశంలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుందండి. వీఆర్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. యా, చూస్తాం, ఫాలో అవుతుంటాం.
పేరు సుష్మిత అండి. మేము మియాపూర్ నుండి వస్తున్నాము. ఇక్కడికి రావడమే చాలా గొప్పగా ఉంది. చాలా గొప్పగా చేస్తున్నారు ప్రోగ్రామ్, మొత్తం చాలా బాగుంది. చాలా హ్యాపీనెస్గా ఉందండి ఈ కోటి దీపోత్సవంకి రావడం వల్ల. జన్మ జన్మల పుణ్యఫలంలా అనిపిస్తుంది. జీవితాంతం ఇలాగే ఉండాలని, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లా ఉండాలని. ప్రోగ్రామ్ చాలా బాగుందండి. కార్తీక మాసంలో ఇలా పెట్టడం చాలా బాగుంది. భక్తులందరికీ ఇంత సదవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. బాగుంది. ఏం నచ్చింది ఇక్కడ? అందరు డాన్స్ అందరు డాన్స్ బాగుంది. మరి నువ్వు చేస్తావా? నేర్చుకో ఈసారి, చేపిద్దాం. ఓకే, ఒకసారి అందరు కలిసి ఓం నమ శివాయ అనండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ప్రోగ్రామ్ చాలా బాగుంది. చాలా కష్టపడి అంతా తయారు, మాకు ఎంతో ఈ భక్తి టీవీ శుభ సందర్భంగా నరేంద్ర చౌదరి గారు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ఇంత కనులారా చూడడానికి కూడా చాలా అదృష్టం కూడా ఉండాలి. అదేవిధంగా ఇంతమంది ఈ విషయంలో పాల్గొనాలి అంటే చాలా చాలా చిన్న విషయం కూడా కాదు. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నరేంద్ర చౌదరి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్ ని చూడడానికి కళ్ళు సెట్ అవ్వు. ఇటువంటివి చూడడానికి ఎప్పుడో పుణ్యం చేసుకుని ఉండాలి. ఇటువంటి ప్రోగ్రామ్ చేసినందుకు భక్తి ఛానల్ వారికి వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను కోటి దీపోత్సవంకి వచ్చి పూజలు చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. కోటి దీపోత్సవంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ప్రోగ్రామ్ చాలా బాగుందండి. ఇన్ని దీపాలు వెలిగించడం అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము దిల్షుక్ నగర్ నుంచి వచ్చాము. చాలా బాగుంది, చాలా నచ్చింది. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం వచ్చామండి. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైనా చూస్తూ ఉంటాము, చాలా ఇష్టము. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఉన్నది నాకు చాలా నచ్చినది. మళ్ళీ మళ్ళీ చూడాలనేసి మనీ కోరుకుంటున్నాను. ఇలాంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నందుకు మాకు చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుంది. నేను కాలేజ్ వెళ్ళకుండా మరి ఇక్కడికి వచ్చాను. నాకు ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇక్కడ ఇన్ని కళ్యాణాలు చూడడం మన వల్ల కాదు. ఇంతమంది విఐపీస్ ని చూడడం కూడా మన వల్ల కాదు. కేసీఆర్ వాళ్ళందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూడడానికి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అనుభూతి ఏంటి ఇక్కడికి రావడం వల్ల చాలా బాగుంది. ఇక్కడికి అంటే మనం తిరుపతి ఎటెటో వెళ్తాము, ఎన్నో వేలు ఖర్చు పెట్టుకొని వెళ్తాము, అయినా కూడా ఇంత ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ చాలా ఆనందంగా ఉంటుంది. ఒక 4-5 hours ఎంత ఆనందం అంటే మనకున్న బాధలు కష్టాలన్నీ మర్చిపోయి దేవుడి లీలలో మొత్తము మహిమలో పడిపోతాం. దేవుడి మనకి అన్ని మంచి జరిపిస్తాడు అని నమ్మకం. జరిపిస్తాడు కూడా కంపల్సరీ. నిన్న మా పిల్లలతో వచ్చేదాన్ని. ఈరోజు పిల్లలకు స్కూల్ ఉంది కాబట్టి స్కూల్కి వెళ్ళారు. చాలా బాగుంది. దీనివల్ల అందరికి చాలా అంటే భక్తి అనేది పెరిగిపోయింది ప్రజల్లో. ఈ కోటి దీపోత్సవం వల్ల భక్తులకి చాలా మందికి దేవుడి భక్తి చాలా నేర్చుకున్నాము. ఈ కోటి దీపోత్సవం వల్ల భక్తి చాలా నేర్చుకున్నాం. అంటే దేవుళ్ళు ఉన్నారు, నిజంగా ఉన్నారు అని ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది భక్తి టీవీ ఛానల్ వల్ల. భక్తి టీవీకి చెప్పాలంటే 2 కళ్ళు 2.5 నోర్లు చాలా వస్తులు. అసలు 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాము. దినదినం అది ఇంకా అభివృద్ధి చేస్తూ బాగా చేస్తున్నారు. చెప్పాలంటే ఇంకా మనకి నోరు చాలదు, మన కళ్ళు చాలదు చూడటానికి. అంత ఘనంగా అంత ఇదిగా చేస్తారు. నరేంద్ర చాలా బాగుందండి. ఎప్పుడు ఇలాంటి చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా హ్యాపీగా ఉంది మాకు. చాలా కన్నుల పండుగగా ఉందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు అయితే చాలా ఉల్లాసంగా ఉంది. ఏ ఆలోచన లేకుండా ఇక్కడే స్థిరంగా ఉందామా అన్నట్టుగా ఉంది. మరి అవకాశం ఉంటే ఈ అన్ని రోజులు పాల్గొన్నా కూడా ఆ తృప్తి తీరదనిపిస్తుంది. ఈ వ్యవస్థ చేసినటువంటి పెద్దలందరికీ కూడా అందరి తరఫున కూడా ధన్యవాదాలు అర్పించుకోవచ్చు అనిపిస్తుందండి. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రతి ఏటా ఘనంగా జరుగుతుంది. ప్రతిసారి కూడా ఇంకా 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 వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి భక్తులు కూడా ఆసక్తిగా అందరు ఇక్కడ పాల్గొంటున్నారు. మరి నేను కూడా ఇతరుల సహాయంతో ఇంత దూరం రాగలిగాను. నాకు చాలా వారికి అభినందనలు చెప్పాలనిపిస్తుంది. మెనీ
ఎంతో ఆనందంగా ఉంది. ఇన్ని పూల అలంకరణ మేము ఎక్కడా చూడలేదు. ఇలా కైలాసమేలో ఎప్పుడు మేము ఊహించుకోవడం తప్పితే ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. చాలా కన్నుల పండుగగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ పుష్పాలంకరణ అంతా చూస్తే అసలు ఇక్కడి నుంచి వదిలి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు మాకు, అంత ఆనందంగా ఉంది ప్రోగ్రామ్ చూస్తుంటే. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ అసలు కైలాసానికి వెళ్ళామా అన్నంత ఫీలింగ్ వస్తుంది మాకు ఇది చూస్తుంటేను. చాలా బాగుంది. ఇవన్నీ అలంకరణ, వాళ్ళు ఒత్తులు ఇవ్వడాలు, నూనె అన్ని చాలా చక్కగా చేసి చాలా బాగా చేస్తున్నారు. శంభో శంకర, హరహర మహాదేవ, శంభో శంకర. భక్తి టీవీ, ఎన్టీవీ, నరేంద్ర చౌదరి గారికి ఎంతో ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి మేము శివుడు భూమికి దిగినంత ఆనందోత్సవంగా ఉన్నాము. ఇక్కడ స్టాఫ్ కానీ అందరు ఆదరాభిమానాలతో ఆదరించి ఎంతో ఇదిగా చేస్తున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఎన్టీవీ వారికి, భక్తి టీవీ వారు ఎంత మంచిగా జరుపుతున్నారంటే కైలాసం ఎక్కడో కాదు, ఇక్కడనే చూసి మరియు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరికీ సహకరించి అన్ని ఒత్తులు, దీపాలు, పూలు అందరికీ ఆదరాభిమానాలతో ఇస్తున్నారు. నిర్వర్తించిన వారికి శతకోటి దండాలు. నేను ఇప్పుడే రావడం కోటి దీపోత్సవానికి. నాకు ఇది చూసి కన్నులు చాలట్లేదు. కోటి దీపోత్సవానికి ఇదే మొదటిసారి రావడం. చాలా సంతోషంగా ఉంది. ఇది కోటి దీపోత్సవం అంటే కోటి లింగాలతోటి ఎంతో సంతోషంగా ఉంది. వైకుంఠమే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉంది. కైలాసం, వైకుంఠం ఇక్కడ దిగి వచ్చినట్టు కింద ఉంది. చాలా సంతోషంగా ఉంది. నేను ఇది మొదటిసారి రావడం, చాలా సంతోషంగా ఉంది. ఇదే మొదటిసారి. ఎప్పుడు టీవీలో చూసేవాళ్ళం, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ అరేంజ్మెంట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అందరూ ఇంతమంది జనం బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ చాలా బాగుందండి. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అన్న దానికి ఉదాహరణగా ఉన్నది ఈ ప్రోగ్రాము. చూస్తున్నందుకు కూడా మాకు ఎంతో అదృష్టం అయి ఉండడం వల్ల ఇది చూడడం జరుగుతుంది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ప్రతి ఏటా ఈ విధంగానే కొనసాగాలని అభిలాషిస్తున్నాం. చూస్తుంటాను, ఇవాళ చాలా బాగుంది. అంటే లైవ్ లో చూడడం చాలా ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది. అలంకరణ ఇట్లా చాలా బాగుంది. అసలు యాక్చువల్లీ రావడం నేను ఫస్ట్ టైం. లాస్ట్ టైం వచ్చాను, బ్యాక్ సైడ్ చూసాను. అంటే అంతా టీవీలోనే చూసాను కదా, ఇప్పుడు అంటే లైవ్ లో చూడడం వల్ల చాలా అది చెప్పలేకుండా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. టీవీలో చూస్తాము, 3 years నుంచి రావాలనుకుంటున్నాం. ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చాము, మా అమ్మమ్మ వాళ్ళతో వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది. కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైన మాసం కాబట్టి చక్కగా అందరి ముందు దీపాలు వెలిగించడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాంటి కార్యక్రమం పెట్టిన భక్తికి చాలా కృతజ్ఞతలు. నాకు చాలా బాగుందమ్మా. ఫస్ట్ లక్ష దీపోత్సవం మొదలు పెట్టినప్పటి నుంచి వస్తున్నాను. ఇక్కడ భూలోక వైకుంఠం లాగా, కైలాసం లాగా మేము ఇక్కడ పోలేము, బయటికి పెద్దవాళ్ళమైనాము. అందుకరకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. నరేంద్ర చౌదరి, రమాదేవికి ధన్యవాదాలు. మీకందరికీ, స్టాఫ్కి అందరికీ మా కృతజ్ఞతలు. చాలా బాగా చేస్తున్నారమ్మా మీరు. మాకంతా మనస్ఫూర్తిగా భూలోక వైకుంఠమే అనుకోండి. ఇది ఏ కైలాసం, శ్రీశైలం వెళ్ళినా, మన ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసినా, ఎక్కడ చూసినా కూడా ఇక్కడ చూస్తే అవన్నీ చూసేసినంత కలుగుతోంది అమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఏంటి, మనం ప్రతి దర్శనం చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా ప్రతి క్షేత్రం నుండి కూడా విగ్రహాలు తీసుకురావడం, అది ఇంకా నేను ఘనంగా చేస్తున్నారు. చాలా నేను రోజు వస్తున్నాను. ఇంకా ఎన్ని రోజులు వచ్చినా కూడా తనివి తీరట్లేదు, అంత బాగా చేస్తున్నారు. ఎలా వారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా చెప్పలేను. చాలా బాగుందండి. ఎవరైనా కూడాను ఆ భక్తి భావన కలుగుతుంది ఇక్కడ రాగానే. ఎలాంటి వారికైనా కూడాను ఆ భక్తిలో మునిగిపోతారనమాట, అంత బాగా చూపిస్తున్నారు. ఆ నరేంద్ర చౌదరి గారి ఫ్యామిలీ, మిగతా అందరికీ, టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు.
ఇన్ని వేల మంది జనానికి ఇక్కడ సదుపాయం చేశారు. ఇక్కడ ఎదురుగుండా అన్ని నరసింహస్వామి, అంతకుముందు లక్ష్మీదేవి, అన్ని దేవతల్ని పూజించడం జరిగింది. వీరేంద్ర హెగడే గారు వచ్చి ఇక్కడ స్వయంగా మాట్లాడారు, స్వయంగా పూజ చేశారు. వీరేంద్ర హెగడే గారికి నాకు మంగళూరులోనే పరిచయం. ఆయన చాలా వాళ్ళు చెప్పినంత సత్యం. ఆయన చాలా ప్రజల కోసం చాలా సేవ చేస్తున్నారు. అక్కడ ధర్మస్థల శివాలయంలో చాలా బాగా చేస్తున్నారు. వేల కొద్ది జనానికి ఉచితంగా భోజనం పెడుతున్నారు. అటువంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ చేయించడం చాలా ముదావంగా ఉంది. చాలా అద్భుతంగా ఉందండి. భక్తి టీవీ వాళ్ళకి ఈ చేస్తున్నటువంటి ఇది పుష్పయాగం కావచ్చు. అందరూ ఎక్కడెక్కడ దేవుళ్ళు ఇక్కడికి వచ్చి ఆ పూజ ఆ కళ్యాణం జరుగుతూ ఉంటే వయసులో ఉండే వాళ్ళు కొంతమంది వెళ్ళలేరు, పెద్దవాళ్ళు వెళ్ళలేరు. అందరికీ చక్కటి అవకాశం వస్తుంది. కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించలేరు. అలాంటిది భగవంతుడు ఇక్కడికే వచ్చి ఇంత పెద్ద పద్ధతిగా సిస్టమేటిక్ గా ఇంత బాగా జరుగుతోంది. ఇదివరకు ఆడవాళ్ళు పట్టు చీరలు పెళ్లికే కొనుక్కునేవాడు. ఇప్పుడు కార్తీక మాసంలో ఈ కార్తీక దీపోత్సవానికి కూడా పట్టు చీరలు కొనుక్కుంటున్నారు. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ని. ఆల్ ద బెస్ట్.